ఆకలి బాగా అవుతుంది. ఒక పిటనన్న కొట్టే. కొడతాగరా పిట్టను కొట్టుడే మీ వదిన మనం తినుడే. అరే చిచ్చుగా, నీ కాకలైతే వాడెందుకు పిట్టల్ని కొడతారా? వాని ధ్యాస అంతా కొత్త లగ్గం చేసుకొని వచ్చిండు కదా అని ఆలి మీద ఉన్నదిరా కాళ్ళి మొత్తం. ఏ బిజిలి, నా తొవ్వ కట్టు తప్పుకోవే, లేకపోతే మన గూడానికి కూరవైతావు. తప్పుకుంటారా? నీ తొవ్వకు అడ్డు తప్పుకుంటా. ఈ జన్మకి ఎవరిని మనువాడానన్నావు కదరా, మరి దాన్ని ఎట్లా లగ్గం చేసుకున్నావురా? అయినా దాని దగ్గర ఉన్నదేంటిది, నా దగ్గర లేనిదేంటిది? నీకెంత విడమ చెప్పినా ఈ జన్మకు అర్థం కాదే. అరే చిచ్చు, ఇక్కడ కాకులు బాగా కొడుతున్నాయి రా, పక్కెళ్ళి పిట్టలు కొట్టుకుందాం పా. పోరా పో. ఏదో నాడు నువ్వు మనువాడిన దాన్నే వదిలేసి నన్ను ఆలిం చేసుకుంటా అని నా దగ్గరకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. పో. ఏయ్, ఈ బిజిలీ భావనే లగ్గం చేసుకొని గూడానికి అత్తావే. నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు. నీ బొట్టు జరిపి నీ బట్ట నలిపి గూడెం మొత్తం ఇది చెదిరిపోయింది అని చెప్తా. అప్పుడు నా బావ ఈ శీలంబయింది నాకెందుకని నిన్ను కాదని నా దగ్గరికి అత్తాడే. చూడు బిజిలీ, నీ బావ నిన్ను కాదని నన్ను మనవాడినప్పుడే నువ్వు బతికున్నా సచ్చిన శవం లెక్కనే. ఇక నా శీలం గురించి అంటావా? నువ్వు బొట్టి ఎడుపుతేనో నా సీర నలుగుతానో ఈ గూడమంతా నమ్ముద్ది కావచ్చు, కానీ నీ బావ నమ్మడే. ఒక్క మాట చెప్తా, యాదిలుంచుకోవే. నేను కూడా ఈ అడవి తల్లి బిడ్డనే. నువ్వు కయ్యానికి కాలు దువ్వినవనుకో, నేను కూడా చూసి చూడనట్టు పోతా అనుకోకు. కాలుతో సమాధానం చెప్తా. ఏయ్, నీకు నాతో కయ్యం పెట్టుకోవాలనిపిస్తే ఈ దొడ్డి దారుకుంటే ఎందుకు వచ్చుడే? నాతోని ఎదురేరా, పోవే. ఏందే వెన్నెల, పానం సుస్తిగున్నదా? కొద్దిగా ఓపిక పట్టుకో. మన శివుడు మంత్రసానిని దొలకరాని పోయిండు. వచ్చినాక మందో మాకో ఇస్తుంది, మంచిగా అవుతావు. కొద్దిగా ఆగే. ఏమో అత్త, కడుపులో ఆసర లేదు. లేవబోదామంటే పేంత గాయ గాయ అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, మందాకిది శివుడు వస్తాడు బిడ్డ. ఏంది మళ్ళవా ఆదరబదర దోలుకొచ్చిండ్రు? 3 దినాలైంది, ఒక్క ముద్ద కూడా మింగుతలేదు. బలవంతంగా నేను తినిపిస్తే కక్కుకుంటాందవ్వా. మల్లవ్వ, ఏం రంది పెట్టుకోకు.
నీకు మనవడు మనవరాలు వస్తాను. నీ కోడలు నీళ్లు పోసుకున్నది. ఇక మందాకిని గూడెంలో అందరూ నీ చెయ్యే మంచిదని అందరు అనంగిన్నా అందరికి కాన్పు చేస్తావు. మరి నా కోడలు కాన్పు కూడా నువ్వే చెయ్యాలి. చేత్తమల్లవ్వా, ఈ చుట్టుపక్కల గూడెంలందరికీ నేనే కాన్పులు చేసుకుంటా. ఇక నీ కోడలికి నేను చెయ్యనా? తెలుసు కదా, పురున్నాడు కొంచెడు అడ్లు 101 రూపాయే. ఇక బట్టలంటే మీరు ఎట్టైనా పెడతారనుకో. పెడతా. నా కోడలు కాన్పు చల్లగా చేస్తే నాకు సంతోషం. పెడతా. సరే మల్లవ్వా, ఇక నేను పోయేస్తా. శివుడు తోలిచ్చిరప్ప బిడ్డ. అయ్యో అదినే అమ్మి, ఏమైంది బిడ్డ? మనసాల మండ పెట్టిరేంది వదినే? నా అమ్మకి ఏమైంది? అమ్మే మెల్లగా మెల్లగా బిడ్డ, ఏమైందే? అమ్మా నువ్వు అమ్మమ్మ పోతున్నావే. నేను అమ్మమ్మనవుతున్నా. నా అమ్మ బంగారు తల్లి. ఏమయ్యా నువ్వు తాత అవుతున్నావు? అమ్మి కొన్ని దినాలు మన గూడెం నుండి వచ్చోపా, పోదంపా. అమ్మా మీ అల్లుడు ఇప్పుడిప్పుడే పనికి పోతాడు. నేను ఇప్పుడు మన గుడిసెకి వచ్చిందనుకో, ఆయన మళ్ళీ అడవిలో షిక్కర్ అంటూ అటు ఇటు తిరుగుతాడు. నేను ఇప్పుడే రానమ్మా, కొద్ది దినాలు అయినాక వస్తా. అమ్మి నువ్వు ఇప్పుడు అట్టి మనిషి కాదు బిడ్డ, చెప్పితే ఎందుకు వినవి? లక్ష్మి, ఎన్నెలంటే మాకు పానమే కదా, మేము మంచిగా చూసుకోమా? ఇంకో మీరు బుక్కడంత బువ్వ తిని పొద్దు మీకు పోండి. మందాకిని, మందాకిని, ఎవరు ఎవరు మాట్లాడేది? ఎవరైతే నీకేంది గాని పురుట్లో పసిపిల్లలు చచ్చిపోయారని అందరితో చెప్పి పట్నంలో అమ్ముకొని సొమ్ములు చేసుకుంటున్నావా? ఎవరు మాట్లాడేది? ఎవరు మీరు? ఈ ముచ్చట మీకెట్లా తెలుసు? నేనే బైరాగిని. బైరాగి నువ్వా? ఎక్కడా నువ్వు? మందాకిని, నీతో చిన్న సాయం పడ్డది. బతిమిలాడుతూ చెప్పట్లే, భయపెడుతూ చెప్తున్నా. వీరన్న గూడెంలో నా మరదలు ఎన్నెలుంటది, దానికి కడుపైందని సంబరంలో ఉన్నది. దాని కడుపు నువ్వే పోగొట్టాలే. ఏం మాట్లాడతానురా? అది మాసం కిందనే నీళ్లు పోసుకున్నది. దాని మోగంతో అది సంతోషంగా ఉన్నది. దాని కడుపు నువ్వెందుకు ఓడగొట్టాలనుకుంటానవరా? ఎందుకంటే అది నా ప్రాణం, అది నాకే దక్కాలి. అరే ఏం మాట్లాడతానవరా? నీకు కావాల్సింది లగ్గమే కదా. ఓ సక్కని పోరుని చూసి నీకు లగ్గం చేస్తా, దాన్ని ఇడిచిపెట్టరా. సరే, నువ్వు నాకు సాయం చేయకని నీ గురించి గూడెంలో అందరికి చెప్తా. అరే నేను నీకు సాయం చేస్తారా? ఈ గుట్టు మనిద్దరి మధ్యలోనే ఉండాలి, అర్థమైందా? మరి నాకెవరు సాయం చేస్తారు? ఏ ఎవతివే నువ్వు? ఈయనకి ఎన్నెలెట్లనో దాని పెనిమిటి శివుడు నాకట్లా. కాగడ గాలాలంటే ఇంధనం కావాలి. ఆ ఇంధనం నేనైతా. మందాకిని, ఇప్పుడు ఇద్దరం కాదు, ముగ్గురం. ఏం చేద్దామో చెప్పు. దాన్ని ఏమన్నా చెయ్యాలంటే గుడిసెలుండంగా ఏం చేయరాదు.
దాన్ని గుడిసెలకెళ్ళి మాయం చెయ్యాలి. అది నేను చూసుకుంటా. అవ్వ చిక్కుడుగా నువ్వు వెళ్తున్నావేంది ఎన్నలేది? పొద్దుగాల నువ్వు పనికి పోయినా కాంచి ఉలుకు లేదు పలుకు లేదు, గుబ్బులతోని కొట్టంలో కూసున్నది పోయి. నువ్వు చూడు పోరా. ఏమైంది ఎన్నలా? ఏదో అగులు బుగులు ఉందట. ఓహో, నేను ఇంటికాడ ఉంటలేని మధ్య పనికోతున్నానా? నువ్వే చెప్పినావు కదనే షికారు బంద్ చెయ్యి, ఏదైనా పని చూసుకో అని. సరేనే, ఆ పని కూడా చేయకంటే చేయకుంటుంటేనే. నాలుక దాని గురించి కాదు. మరి దేని గురించే? మూడొద్దుల ఇల్లు యాదికత్తాంది, అయ్యవలు కళ్ళల్లో కనిపిస్తాను. నేను మా గూడెనికి పోతా, నన్ను తోలుకపో అయ్యా. అయ్యో, ఇందుకే నానే నువ్వు చిన్నపోయి ఉన్నది. పిట్ట పిచుక్కు అంటలేదు, కాకి కావంటలేదు, మేక మేత మేయక మే అంటలేదు. అయ్యో, అందుకే చిన్నపోయి ఉన్నదిరా, కడుపుతోనున్నదిరా. 3 దినాల నుంచి అయ్యవ్వని చూడాలనుకుంటాంది. అయినా గూడెంకు పోయే వరకు 2 దినాలు పడుతుంది. ఇప్పుడే తోలుకపోరా, దాని అయ్యవ్వని చూస్తుందట. నేను ఎట్లా తోలుకపోవన్నాయి? పొద్దున్న దాకా కట్టెలు కొట్టినామే, అదంతా పట్టానికి తీసుకుపోవాలి. లేకపోతే సొమ్ము బాగా నట్టపోతామే. ఎన్నెల్ని నువ్వే తోలుకపోయే. ఎన్నెలా నీ పట్టణం నుంచి ఏమైనా తీసుకొని సరే మీ గూడానికి అత్తనే. సరేనా అవ్వ, నువ్వే ఎట్లా దాన్ని తోలుకపోయే. అమ్మో, అత్తానేనా? 2 దినాలు అడివంతా దాటుకుంటా ఎట్లా పొమ్మంటావయ్యా? అందులో కడుపుతోనున్నదాన్ని. ఆ బిజిలి మా బాబా బైరాగి నన్ను ఎప్పుడెప్పుడు చంపుదామా అని చూస్తాను. నాకు భయం అవుతుంది. నువ్వు రా అయ్యా. గాళ్ళేం చెప్తారే నిన్ను? వాడు అది ఈ మల్ల ఉన్నంత వరకు నిన్నెవ్వరేం చేయలేరు. నేనత్తపా. అరే, పట్నం పోయి నువ్వు పని చేసుకొని గూడెంకేరా, సరేనా? సరే అమ్మా. ఎన్నెలా నువ్వు కడుపులో బిడ్డ జాగ్రత్తనే. సరే. ఏంది లక్ష్మి రాజకోది కూర్చున్నావు? 2 పొద్దులైతుంది అన్నం తినక. ఇప్పుడు అన్నది తింటావా తినవా? ఎట్లా తినాలయ్యా? కూడదేను అంటున్నావు. నా అమ్మని చూడక 3 వారాల 8 దినాలైతుంది. ఇట్లా కాదు, నీకు ఒక్కనాడు గొర్రెక్కడ కాలు ఉంచితే తెలుస్తుంది నీకు కూడు విలువ. మనకెవరున్నారు చెప్పు? మన అమ్మ తప్పించి మనకెవరున్నారు చెప్పు? ఎట్లయినా మంచిదే, ఈ పొద్దుకే పోయి అమ్మని చూసి వచ్చిందే కావాలి. సరే, ఇక నువ్వు వాళ్ళు చెప్పిన అయినావు కానీ మరి పోయేద్దాంపా. సరేనయ్యా, దీపం పట్టుకొని పోదాంపా. అత్త, ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు భయం అవుతుంది. మనం మా గుడిసెకు పోదాం పా అత్త.
నేనుండంగా నీకెందుకే భయం? మీరు పుట్టక ముందుకే ఈ అడివంతా గాలిచ్చి తిరిగిన. ఈ మల్లవ్వ ఉండంగా నీకెందుకే? దా ఎందుకే ఈ రాత్రి చీకటి కూడా దొలకపోతున్నావు? పురుగు పూస కుడితే నా బిడ్డకు అయ్యా లేకుండా కూడా నువ్వు ఉండి ఉద్ధరించేదేం లేదు. 2-3 దినాల బిడ్డ కళ్ళల్లో కనబడుతుంది. ఇప్పుడు పోయి నా బిడ్డను చూసిందే కావాలి. ఏం మింగదు కానీ పని నిన్ను. సరే పా మరి. ఈ వెందర నాదే. ఇగో వదిననున్న అల్లుడిని మెల్లగా బెదరికిచ్చి మన వెన్నెల్ని ఓ 7 దినాలు మన ఇంటికి తోలుకపోదాం. సరే సరే. ఆగో అదినే అదినే ఏమైంది అదినే? పట్టయ్యా పట్టు గట్ల గుర్తమైంది పట్టు. మన ఎన్నెల్ని వైరాజోడు గుంజుకుపోయిండు నన్ను కొట్టి. ఇటే ఇటే ఏంది ఎన్నెల్ని ఎన్నెల్ని గుంజుకుపోయిందా? అయ్యో ముండ కొడుకు ఏం చేస్తాడు ఏమున్నా బిడ్డని. పావదిన ఎటు పోయింది? ఇటే పోయిందా? ఇటే పోయిండాడు. అరే బైరాగి నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టరా. మందాకిని ఎందరం తీసుకొచ్చినా నీ పని కానీ. నా పని మొదలు పెట్టాలంటే ఆ మూలికలు ఈ అడవిలో దొరికాయి, పట్నంలో దొరుకుతాయి. నువ్వు పట్నం పోయి ఆ మూలికలు తీసుకురా, నేను చూసుకుంటా. ఇది కనబడతలేదని గూడెంలో అందరు అనుకుంటారు. నేను కూడా కనబడలేదనుకో నా మీద అనుమానం వస్తుంది అందరికి. నేను పోయి గూడెంలో మెదులుతా, నువ్వు పోయి మూలికలు తీసుకురా. పోతానా? ఏ బిజిలి, ఎన్నెలం జాగ్రత్త కావాలిగాయి. బిజిలి, నేను లేకపోతే మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడని మా బావ బైరాగితోని చేతులు కలిపినావని అర్థమవుతుంది. కానీ నేను లేకపోతే అయినా పీసోడై అడివంతా తిరుక్కుంటా చచ్చిపోతాడే. నీకు దండం పెడతానే, నా కోసం కాకున్నా నా కడుపులో బిడ్డ ముఖం చూసన్నా నన్ను వదిలిపెట్టే. నీ కాలు మొక్తానే, నీకు దండం పెడతానే. సరే, నేను నిన్ను వదిలేస్తా. నీ కోసం కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. కానీ నా పేరు మాత్రం నువ్వు ఏడ చెప్పద్దు, సంజేనా? ఏడ చెప్పనే, మా అమ్మగా నన్ను వదిలిపెట్టే. సరే పోయే పో. నిన్ను ఈ అడవిలా ఏదో ఒక జంతువు తిని నిన్ను చంపుతుంది. అప్పుడు నా చేతికి మట్టి అంటది.
బిజిలీ బిజిలీ ఏ బిజిలీ లే లేవే ఏమైంది బిజిలీ ఎన్నలేది చెప్పే ఎన్నలేది అది అది నన్ను కొట్టి దాని చేతులు ఇప్పుకొని ఇప్పుడు అడిగిపోయిన వేయింది. వందాకిని ఇప్పుడు నాకు ఎన్నెలు కావాలి అరే నువ్వు ఆగు నేను గవ్వలేసి అది ఎక్కడికి పోయిందో తెలుసుకుంటా. అరే గవ్వలు మనకు అనుకూలించుతలేవు. అది ఏ దిక్కున వేయిందో గవ్వల గ్రహాలు చూపిత్తలేవు. నువ్వో దిక్కువో నేనో దిక్కుపోతా ఇదో దిక్కుపోతుంది. దాన్ని అస్సలకే ఇడిచిపెట్టద్దు. అన్నా మీ అందరికి దండం పెడతానే నాకు చాలా వస్తుంది. నన్ను ఇడసబెట్టుండ్రు అన్నా. అమ్మా ఏమన్నా ఏమంటావు? అరే ఆడపిల్లరా కడుపుతోనుంది తల్లి. మేము అడిగి మనుషులు పాపం చేసుకుని మాకు తెలియదు. అరే ఈ తల్లికి అవస్థ ఉంది, నడుచుడు కుదరదు. మీరిద్దరు పోయి మంచం తీసుకురాపోరి, జల్దీ రాపోరి. అరే అన్నా అవ్వా ఎవరవ్వా నువ్వు విడవాడ్డావు? ఎవరవ్వా నువ్వు? ఏం చెప్పు అంటవయ్యా, నా బిడ్డ ఎన్నెల నిన్ను గర్భవతి. ఈ అడవిలా నా బిడ్డ ఎక్కడో తప్పిపోయింది. కనకాంబరం రంగు కోక, పచ్చ రంగు రైక. నా బిడ్డ కనబడ్డదా అయ్యా? కనబడ్డదా? నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా. ఎంత పని చేసినవే అంటలా, ఈ అడవిలా ఎక్కడున్నవే అయ్యా? నా బిడ్డ మీకు కనబడ్డదా? మీరు అడవిలోకి వెళ్ళి వస్తారు కదా, కనబడ్డదా అయ్యా? చెప్పురయ్యా, మీకు దండం పెడతా. నా బిడ్డ కనబడ్డదా? ఎక్కడున్నవే ఎండలా ఎండలా? నువ్వేం బాధపడకు, నీ బిడ్డ మా దగ్గర క్షేమంగా ఉన్నది. ఉన్నదా? నాడు తోలుకపోతాం. పాడయ్యా. అమ్మా అయ్యా, అమ్మా కొంచెం ఓర్చుకో, మా వాళ్ళు మంచం తీసుకొస్తుర్రు. అగో అమ్మా నీ బిడ్డ. నా బిడ్డ నా బిడ్డ కడుపులో దాచుకున్న జీవనది. వసే ఎన్నెలా? ఆ ఎన్నెల అమాస నాడు మాత్రమే కనబడది. కానీ ఈ ఎన్నెలను ఈ భూమి మీద కనబడకుండా చేయకుంటే నా పేరు మందాకినే కాదే, నిన్ను అస్సలకే ఇడువా.
నిన్ను అస్సలకే ఇడువా ఇడువా. ఏందమ్మా ఈ గోస? ఎవరు వాళ్ళు నిన్ను చంపాలంటున్నారు? అన్నా నా కథ గురించి ఏం చెప్పలే. ఈ అడవిలా నన్ను ముగ్గురు చంపాలని చెప్తారు అన్నా. అమ్మా అమ్మా తల్లి ఈ వాగవాసం చూడు. ఏమన్నా ఆకువాసం చూస్తే సుఖ కోల్పోతారు కానీ అరే ఆమె బాగా చూస్తే భరించలేమంటుందిరా. ఈ అవస్థ వాళ్ళదు. శివయ్య, చిన్నప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నా. నా ఆలిజాడేడుందో నువ్వే చూపించు శివయ్య. అమ్మే 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 ఎన్నెలా ఎక్కడున్నవే? ఎక్కడున్నావు బిడ్డ? అదినే ఎడది ఎక్కువైంది. అదినే కాళ్ళు మొక్త రేపు అటు పట్టుకొని ఉరికిండ్రే లక్ష్మి. అమ్మే అమ్మే లక్ష్మి. అరే పొగలో అత్తుర్రా. ఈ అమ్మాయిని దాచిపెడదాం పారి. అవునే అన్న అత్తురు. ఎన్నెలా అయ్యా మీకు దండం పెడతా. నా బిడ్డ ఈ అడవిలో ఏడున్నదో మాకు దొరుకుతలేదయ్యా. అసలే అది అట్టి మనిషి కాదు, నిండా సోలాలు. ఏడ కానిపోయేది తెలియదయ్యా. కాలు మొత్తం. నా బిడ్డడన్న కనబడితే చెప్పుర్రయ్యా. అయ్యా నా బిడ్డడన్న కనబడితే చెప్పుర్రయ్యా. అదే అదే అది ఏ కోక కట్టుకున్నదంటే అదే కోక కట్టుకున్నది. అమ్మీ కనకాంబరం పువ్వుల కోక పచ్చ కలర్ రైక దొరుకున్నది లక్ష్మి. ఓ ఆమెనా? ఏ నువ్వు ఆగురా. ఆమెనా? ఆ కొండ కిందకి వెళ్ళి వాక్కెళ్ళి పోతుంది. మీరు బిర్రాన పోతే జల్దీ పట్టుకోవచ్చు. ఏందయ్యా మా అమ్మని చూసిరా అయ్యా? అదినే మన అమ్మని చూసిరట. మన బిర్రలో పోతే మన అమ్మే మనకు దొరుకుతుంది. అదినే నడువు, అదినే నడువు. అరే ఎందుకు రా అబద్ధం చెప్పినావు? అరే ఎవరికోవాలో నమ్మి మోసపోయినాం. ఇవ్వలేసి నమ్మడానికి వీల్లేదు. అరే పారా అడ అమ్మాయి ఏమైందో ఏమన్నాడు?
ఎన్నెలేది ఎన్నెలా 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 ఎన్నెలా